కూడా విలువ తెలియని మనిషివి. నువ్వు నన్ను ఫ్రెండ్ గానే అనుకున్నావేమో, కానీ నేను నిన్ను అంతకంటే ఎక్కువగా అనుకున్నాను. అంత తేలిగ్గా మనుషులకి దగ్గరవని నేను దగ్గర వాడు అనుకున్నాను. ఇంకేం లేదు, అంతా అయిపోయింది, అంతా తుడిచేశాను. నేనిప్పుడు ఇంటికొచ్చిన అతిథిని మాత్రమే. అతిథిగా నువ్వు నాకివ్వాల్సిన మర్యాద నాకివ్వు, నీకివ్వాల్సిన మర్యాద నీకిస్తాను. అంతకంటే మనిద్దరి మధ్య ఏం ఉండకూడదు. రేవతి, నేను చెప్పేది వినబ్బా ప్లీజ్. రేవతి, నేను అప్పుడు అన్న మాటలు నిజాలు కావచ్చు. నేను నిస్సార్థ నుంచి తప్పించుకునే దానికోసం వేసిన ఐడియా అదే. నేనేం ప్లాన్ చేద్దామన్నా, నువ్వు రోహిణితో బాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటా ఉండవు. అందుకే బ్రిటిష్ వాడు మాదిరిగా విడగొట్టి పాలిద్దాం అనుకున్నా. కథ అడ్డం తిరిగింది. సారీ అబ్బా. సారీ సారీ అనే 2 అక్షరాలున్నాయని సులభంగా వాడేస్తున్నావు. మనుషుల్నే వాడేస్తున్నావు. నీకు అక్షరాలు లెక్క. ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా? పక్కవాడు ఫ్రెండ్ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా చెప్ప పగలు కొట్టేవాడు. ఇలా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడేవాడు కాదు. రోహిణి నా ఫ్రెండ్. అసలు నీలాంటి వాడు రోహిణి భర్త అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ రోహిణి నిన్నే కోరుకుంటుంది. తన ఫ్రెండ్గా నేను అదే కోరుకుంటున్నాను. సిద్ధంగా ఉండు. రేపు నిశ్చితార్థం. తప్పించుకుందాం అని మాత్రం అనుకోకు. రోహిణి మెళ్ళో తాళి కట్టకుండా తప్పించుకోలేదు. ఇదేంద్ర స్వామి, ఉత్త పుణ్యానికి నా మీద పిల్ల పుణ్యం నాకు మాదిరిగా పగ పట్టేసి ఉండదే. ఆయన తప్పు నాది. ఒక మాట మాట్లాడే ముందు వెనక చూసి మాట్లాడమన్నారు. నేను ముసుగులేపి చూసి మాట్లాడి ఉండాల్సిందే. ఇప్పుడు కొరివితో తలగోక్కున్నట్టు అయిపోయింది కదరా నా పరిస్థితి. రా సావే. ఏం దేవుడా, పిల్ల దొరకకుండా చాలా మంది బ్యాచిలర్స్ ఏడుస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళలో ఒకరినిచ్చి ఆ 13 దానికి సెట్ చేయొచ్చు కదా. నన్ను టార్గెట్ చేసినావు ఏంది సావే? దేవుడా.